వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంబతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అన్ని రోజులు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనవే. మనకి తరించడానికి అద్భుతమైన రోజుగా మహాశివరాత్రి మనకు అందివ్వబడింది. సోషాచ మే సుదినంచ మే అని వేదంలో మాట ఉంది. ఈరోజు సుదినము అని. ఏ రోజు సుదినము? చక్కటి భోజనం చేయగలిగిన రోజు, చక్కటి బట్టలు వేసుకున్న రోజు, చక్కగా పడుకున్న రోజు, చక్కగా భోగాలు అనుభవించిన రోజు, చక్కగా ఏదో పండగ ఉత్సవం మన ఇంట్లో వేడుకలు చేసుకున్న రోజు కాదుట సుదినం అంటే. భగవంతుడు దగ్గరగా ఇవాళ బాగా ఉండగలిగావా? సుదినంచమే, ఆ రోజు సుదినం అన్నారు. కాబట్టి శివరాత్రిని మించిన భగవంతుడికి దగ్గర అవ్వగలిగేటువంటి రోజు, శివరాత్రికి మించిన భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రధానమైన రోజు ఇంకేముంది? శివరాత్రి అత్యద్భుతమైన జన్మాంతర కృతమైన పాపాలని బటాబంచలు చేసేటువంటి రోజు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఇవాళ శివారాధనతో శివుడి దగ్గరే గడపాలని. అందుకని ఇవాళ ఈ శివరాత్రి నిజంగా సుదినంచమే, మన జన్మకి సుదినం. ఈ జన్మ తరింపజేసుకోవడానికి గొప్పదైన రోజు. మనం చెప్పుకున్నాం గత భాగంలో, ఇది సుదినం అవ్వాలంటే, ఈ శివరాత్రి మనకి సుదినంగా మారాలంటే, గొప్ప రోజుగా మారాలంటే, మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఎలా శివుణ్ణి ఆరాధించాలి, ఏమిటి నియమాలు, ఇవన్నీ గత భాగంలో చెప్పుకున్నాం. ఇలా చేయడం వల్ల ఏమిటి ఫలితం? ఎవరైనా చేశారా? ఎందుకు బిలబదలార్చన చేయాలి? ఎందుకు అభిషేకం చేయాలి? అసలు శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అనే రోజు ఎలా ఉద్భవించింది? అసలు ఈ సృష్టిలో, ఈ కాలగణితంలో శివరాత్రి ఎలా ఉద్భవించింది? శివుడు లింగాకారాన్ని ఎలా పొందాడు? ఈ విశేషాలను చూస్తూ ముందుగా శివలింగ ఆవిర్భావంతో కూడినటువంటి ఘట్టం యొక్క పురాణంతో కూడినదే శివరాత్రి అంటే. లింగోద్భవ కాలము అంటారు. శివరాత్రి నాడి రాత్రి ప్రత్యేకంగా పంచాంగ గణితంతో ఎన్ని నిమిషముల కాలము అని ఆ శివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ లెక్క కట్టి ఇది లింగోద్భవ కాలం అని చెప్పే విధానం ఉంది. సుమారుగా మనం చూసినట్లయితే రాత్రి 12 గంటల దగ్గర నుంచి 1 గంట మధ్యకాలంలో వచ్చే ఆ లింగోద్భవ కాల ముహూర్తాన్ని, దాన్ని లింగోద్భవ కాలం అంటారు. అంటే లింగముగా పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి కాలం. ఆయన సాకార రూపుడే ఉన్నవాడు లింగాకారుడిగా మారి లోకాలని ఉద్ధరించడానికి ఆయన వచ్చిన రోజు, ఆ కాలం ఆ లింగోద్భవ కాలం. ఆ రాత్రి వేళ ఆయన ఆవిర్భవించాడు కాబట్టి అది లింగోద్భవ కాలం. ఆ రోజున ఆయన ఆవిర్భవించాడు కాబట్టి ఆ రోజంతా ఆ లింగోద్భవ కాలంతో కూడిన మహాశివరాత్రి, శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఇక్కడ రాత్రి అంటే అర్థం, ఇక్కడ ప్రళయము అని ఒక అర్థం చెప్పారు. అంటే ప్రళయము అంటే కలయిక, లీనమవ్వడం. ప్రళయం అంటే అందులో అర్థం ఏమిటయ్యా అంటే, శంకరుడు లయకారకుడు, ప్రళయకారకుడు. ఆయన మహాకాలుడు. బ్రహ్మగారు సృష్టిస్తాడు, మహావిష్ణువు పోషిస్తాడు. మరి శంకరుడు తనలో లీనం చేసుకుంటూ లయం చేస్తాడు. లయము అంటే తనలోకి కలుపుకోవడం. తనలోకి కలుపుకునేవాడవడయ్యా అంటే శంకరుడు. ప్రళయకాలాన్ని రాత్రి వేళతో పోలుస్తారు, సృష్టిని తెల్లవారుజాముతో పోలుస్తారు. మధ్యకాలాన్ని ఆ యొక్క పోషణ అంటే మధ్యకాలాన్ని, పెరిగే కాలాన్ని మధ్యాహ్న కాలంతో పోలుస్తారు. అందుకే సూర్యనారాయణమూర్తిని ప్రాతకాలమందు, మధ్యాహ్న కాలమందు, రాత్రికాలమందు. రాత్రికాలం అంటే పగటిని తనలో కలిపేసుకోవడం, వెలుతుర్ని చీకటి తనలో కలుపుకొని లోకమంతా చీకటి చేసి ఆ యొక్క నిశిరాత్రి అంటారు. లయమవ్వడం, ఆ సూర్యుడు లయమైన తర్వాత చంద్రుడు వచ్చి రాత్రిగా మారే కాలాన్ని రాత్రివేళ అంటారు. ఈ సూర్యుడి యొక్క ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలాలని త్రిమూర్తులతో పోలుస్తారు. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం అంటారు. కాబట్టి అక్కడ విషయంలో దాని యొక్క వర్ణనలో ప్రాతకాలం ఆ సూర్యుడు వస్తున్నాడు అంటే సృష్టి ప్రారంభంగా అది బ్రహ్మగారి యొక్క కాలంగా, చాలా వేడితో ఉంటాడు శంకరుడు కూడా. రుద్రుడు చండప్రచండమైన కోపంతో ఉంటాడు. ఈయన భానోమాస్కర మార్తాండ
చండరశ్మి దివాకర, భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర. చండ ప్రచండమైన వేడితో సూర్యుడు ఉంటాడు, చండ ప్రచండమైన కోపంతో శంకరుడు ఉంటారు. కాబట్టి ఇద్దరిని సమన్వయం చేసి ఆ మధ్యాహ్న కాలం రుద్రుడితో పోలుస్తారు, సాయంకాలం వేళ విష్ణుమూర్తితో పోలుస్తారు. కానీ ఇక్కడ కాలంలో రాత్రి కాలం శంకర స్వరూపం, మధ్యాహ్న కాలం విష్ణు స్వరూపం, పొద్దున్న కాలం బ్రహ్మస్వరూపం. పొద్దున్న సృష్టి, మధ్యాహ్నం పోషణ. అందుకే మధ్యాహ్న కాలంలో ఏ జీవైనా పోషణకు వెళ్ళాలి. రాత్రి కాలంలో ఏ పని చేయకుండా నిర్లిప్తంగా లయం అంటే మనలో మనం రమిస్తూ ఉండిపోవడం, అంటే నిద్రపోతూ ఉండడం. ఏ ప్రాణైనా రాత్రిపూటకు కూడా తిరుగుతానండి అంటే వాడిని మానవుడు అనరు, నిశాచరుడు అంటారు, అంటే రాక్షసులు. మనకి ఇప్పుడు అదే ఎక్కువైపోయింది. రాత్రిపూటే తిరుగుతూ ఉండడం, పనులు చేసుకుంటూ ఉండడం, పగల మాత్రం హాయిగా 1 గంట దాకా మధ్యాహ్నం దాకా పడుకోవడం. కొన్ని తప్పట్లేదు, అలా చేయకూడదన్నారు. పగటి వేళ సంపాదనకి వెళ్ళాలి, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి అని. లయం, ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ప్రళయం అయిపోయాక వచ్చేది ఏమిటి? నిశ్శబ్దం. అటువంటి నిశ్శబ్దాన్ని రాత్రివేళ పాటించాలి అని. కాబట్టి ఆ శంకరుడు ఆ ప్రళయానికి, ఆ లయకారణానికి, ఆ నిశ్శబ్దానికి గుర్తు. కాబట్టి ఈ శంకరుడి యొక్క పర్వమైన ఈ రోజు మొత్తాన్ని, పగటి వేళని కూడా రాత్రి అనే పిలుస్తారు. కాబట్టి శివరాత్రి అంటే రాత్రయ్యాక శివరాత్రి కాదు, తెల్లవారుజాము నుంచి పొద్దున్నుంచి మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఈ రోజంతా శివరాత్రే. అంటే మనం వెళ్ళి శివుడిలో ఐక్యమైపోయేటువంటి, శివుడిలో లయమైపోయేటువంటి మన కర్మ, మన యొక్క జీవనం, మన యొక్క ఆయుర్దాయం పూర్తయ్యాక శివుడిలాగా ఆయనలో తీసుకెళ్ళిపోతాడు. మనల్ని తీసుకెళ్ళిపోతాడు, ప్రాణులుగా ప్రతి ప్రాణికోటిని విడివిడిగా తీసుకుపోతాడు. మొత్తం ఈ సృష్టి, ఈ యొక్క జగత్ అంతటిని దాని కాలమైపోయాక ఆయనలో లీనం చేసేసుకుంటాడు. అందుకే అంటారు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని. మహాకల్పం పూర్తయ్యాక ఈ జగత్ అంతటిని ఆయన ప్రళయకాల తాండవం చేసి ఆయనలో లీనం చేసేసుకుంటాడు. ఏది ఆగేది కాదు, జగత్తంతా ఆయనలో వెళ్ళిపోతుంది. స్థావర జంగమాత్మకమైన కదిలేవి కదలనివితో ఉన్నటువంటి జగత్తంతా ఆయనలో వెళ్ళిపోతుంది. అది అలాగా లయం. మనం ఆయనలో వెళ్ళిపోతాం, మన ఆయుర్దాయం అయిపోతే ఎప్పుడో అప్పుడు. కానీ అప్పుడు కాదు, బతికుండగానే, మనకు తెలుసుండగానే మనం ప్రయత్నపూర్వకంగా ఆయనతో కలిసిపోవడానికి చేసే ప్రయత్నమే శివరాత్రి. ఈ రోజంతా ఆయనతో కలిసిపోయేట్లుగా చేయడం. అందుకని దీనికి శివరాత్రి అన్నారు. అంటే శివుల్లో ఐక్యమైపోయేటువంటి రాత్రిగా దీన్ని భావించాలి. ఎలా శివరాత్రి ఆవిర్భవించింది అంటే, శివపురాణం రీత్యా మూలపురుషుడు శంకరుడు అని చెప్పబడుతోంది. ఆయన యొక్క సృష్టి నుంచి బ్రహ్మగారిని, ఆ యొక్క విష్ణుమూర్తిని కూడా ఆవిర్భవింపజేసి బ్రహ్మగారు సృష్టించేట్లుగా, విష్ణుమూర్తి పోషించేట్లుగా ఆయన చేశాడు అని. ఆయన నుంచే, ఆయన సదాశివుడిగా ఉన్న ఆయన నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పుట్టారని. అంటే ఆయన సదాశివుడిగా మూల విరాట్ స్వరూపంగా ఉన్నాడు. ఆయనలోంచి బ్రహ్మ విష్ణువులు పుడుతూ లయకారణం చేసే మహేశ్వరుడు కూడా మళ్ళీ ఆయనలోంచి వచ్చాడు. ముగ్గురు ఆయనలోంచి వచ్చారు. ఆయన ముగ్గురిని మించిన అతీతమైన స్వరూపంగా సదాశివుడిగా ఆయన ఉన్నాడు అని. ఇలా ముగ్గురిని పుట్టించిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఈ ఇద్దరికీ ఒకసారి ఈ యొక్క అజ్ఞానము చేత, అంటే అది కూడా శివమాయే, శివుడు పుట్టించిందే, చిన్న స్పర్ధ, ఇద్దరికీ చిన్న వాగ్వివాదం వచ్చింది. ఏమిటి అంటే ఇద్దరు ఎదురుపడ్డారట సృష్టిలో. వాళ్ళు పుట్టిన తర్వాత, ఆ శంకరుడు పుట్టించిన తర్వాత వారికి అజ్ఞానం వల్ల చిన్న వాగ్వివాదం ఏమొచ్చిందయ్యా అంటే, నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం ప్రారంభించారు. అందరినీ సృష్టిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అంటున్నాడు బ్రహ్మగారు. నువ్వు పుట్టిస్తే సరిపోయిందా, వాళ్ళని పోషిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అంటున్నాడు విష్ణుమూర్తి. ఇలా పెరిగిపోయింది వారిద్దరి మధ్య సంవాదం. ఆ స్పర్ధ బాగా పెరిగిపోయింది, పోటీ పెరిగిపోయింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఇలా ఇద్దరు తగువులాడుకుంటూ, ఇద్దరు ద్వంద్వయుద్ధానికి దిగేంత పరిస్థితి వచ్చేటప్పటికీ వారిని ఆపడం కోసం వారిద్దరి మధ్యలోంచి ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోగాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిజించేచ్చివం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక అద్భుతం జరిగింది. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ
అలా పోట్లాడుకుంటూ అలా వాదులాడుకుంటూ ఉంటే వారిద్దరినీ ఒక శక్తి అలా విడదీసినట్టుగా పక్కకు గెంటి వారిద్దరి మధ్యలోంచి ఆపాతాల నభస్థలాంత భువన, ఎక్కడో పాతాల నుంచి మొదలై ఎక్కడో ఉన్న ఆకాశాన్ని తాకేట్లుగా బ్రహ్మాండమావిస్ఫురత్, బ్రహ్మాండాలన్నీ తనలో కలిపేసుకుంటూ పెద్ద ఆకారంతో జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్, పెద్ద పెద్ద నిప్పు కణాలు వెదజల్లుతూ పెద్ద కాంతితో పెద్ద జ్యోతిర్లింగం వాళ్ళిద్దరి మధ్యలోంచి అలా పైకి వెళ్ళిపోయిందిట. ఎక్కడ మొదలైందో తెలియదు, పాతాళంలో మొదలైంది. ఎంత పైకి వెళ్ళిపోతుందో తెలియదు, ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది ఆ జ్యోతిర్లింగం పెద్ద కాంతితో. దాంట్లోంచి ఫట 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 నిప్పురవ్వలు ఎగిరిపడుతూ పెద్ద కాంతిలింగం, జ్యోతిర్లింగం, జ్వాలాలింగం వాళ్ళిద్దరి మధ్య నుంచి ఆవిర్భవించింది. ఇద్దరూ దూరంగా నెట్టివేయబడ్డారు. ఇలా ఆశ్చర్యంగా చూశారు. ఆ లింగం ఆవిర్భవించిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ సంవాదం తీరలేదు. ఇంకా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు, దాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ. వీరిద్దరూ ఎలాగా ఎవరు గొప్ప తేల్చుకోలేకపోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక వడంబడికి వచ్చి ఒక పోటీ పెట్టుకున్నారు. నువ్వు గొప్ప నేను గొప్ప తేల్చుకోలేకపోతున్నాం కదా, ఇదేమిటో మన మధ్య ఇలా వచ్చింది కదా, ఓ పని చేద్దాం. బ్రహ్మగారు అంటున్నారు, నేను పైకి వెళ్ళి అది ఎంతవరకు వెళ్ళిందో తెలుసుకుని వస్తాను, నువ్వు కిందకి వెళ్ళి ఇది ఎక్కడ మొదలైందో తెలుసుకో. మనం మధ్యలో ఉన్నాం, ఇది ఎక్కడో కింద ప్రారంభమైంది, ఎక్కడో పైకి వెళ్ళిపోయింది. నేను పైకి వెళ్ళి తెలుసుకుని నేను ముందొస్తానో, కిందకి వెళ్ళి తెలుసుకుని నువ్వు ముందొస్తావో, మళ్ళీ ఎవరు ముందుగా దాని ఆది చూసి నేను, నువ్వు అంతం చూసి నువ్వు ఇక్కడికి ముందు చేరగలిగితే, ఎవరు ముందుగా ఇక్కడికి మళ్ళీ మన స్థానానికి చేరతామో వారే మనలో గొప్పవారు అని ఓ పోటీ పెట్టుకున్నారు వారిలో వారు. అలా పోటీ పెట్టుకున్న వారై తెల్లని హంస రూపంలో బ్రహ్మగారు అలా అలా ఎగురుతూ ఆ లింగం ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసుకోవడానికి ఆయన పైకి వెళ్ళిపోయాట. తెల్లని వరాహ రూపం, ఒక పంది ఆకృతిని దాల్చి వరాహ రూపంలో ముట్టితో తవ్వుకుంటూ విష్ణుమూర్తి అలా 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 కిందకి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. చూడండి శివమాయ ఎలా ఉందంటే, ఎంతకాలం వాళ్ళలా కిందకి పైకి వెళ్ళారయ్యా బ్రహ్మ విష్ణువులు అంటేట, కొన్ని యుగాల కాలం వరకు వెళ్ళారటండి వాళ్ళు. తవ్వుకుంటూ ఈయన కిందకి వెళ్ళిపోతున్నాడు, ఎగురుతూ ఎగురుతూ ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు. యుగాలు 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 గడిచిపోతున్నాయి, యుగాలే సంవత్సరాలు కాదు. ఈయనకి కిందెక్కడుందో కనబట్టం లేదు, ఆయనకి పై ఎంతవరకు వెళ్ళిందో కనబట్టలే. అలా పైకి వెళుతున్న కొద్దీ ఇంకా పైన ఉంటూనే ఉంది. ఇలా వెళుతూ 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 ఈయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలసిపోయాడు విష్ణుమూర్తి. దీన్ని తెలుసుకోవడం మన వల్ల కాదు, మనకి మించిన శక్తి ఇది, ఏదో అద్భుతమైనటువంటి శక్తి మా యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి, మా యొక్క గర్వాన్ని నిరోధించడానికే ఒక శక్తి మమ్మల్ని జ్ఞానంలో పెట్టడానికి ఇలా మా ముందు ఆవిర్భవించింది. దీని యొక్క ఆది తెలుసుకోవడం నా వల్ల కాదు అని జ్ఞానం కలిగిన వాడై మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అక్కడ వారు అక్కడ కూర్చున్నాడు విష్ణుమూర్తి. బ్రహ్మగారు పైకి వెళ్తున్నాడు. ఆయన కూడా అర్థమైంది, దీన్ని తెలుసుకోవడం మన వల్ల కాదు, దీని అంతం మనం పట్టుకోలేం, ఎంత దూరం వెళ్ళినా ఉంటూనే ఉంటుంది అనుకున్నాడు. కానీ ఓటమి ఒప్పుకోవడానికి ఆయన అహం ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఈ పాటికి ఆ విష్ణుమూర్తి దాని ఆది తెలుసుకునే వచ్చుంటాడు. నేను అంతం తెలుసుకోలేక వెళ్ళి నా వల్ల కాలేదయ్యా కనపడలేదయ్యా అంటే ఓడిపోయిన వాడిని అవుతాను. అలా కాకుండా ఆయన చూడొచ్చాడా, నేను పైకి వచ్చాను చూశానో లేదో ఆయనకేం తెలుసు, అంతాన్ని కనుగొన్నానో లేదో. కాబట్టి ఒక అసత్యం పలికైనా అబద్ధం చెప్పేనా నేను దీని అంతాన్ని చూశానని చెబుదాం అనుకుంటూ ఇక అక్కడితో ప్రయాణం ఆపు చేద్దాం అనుకుంటే ఒక మొగలి పువ్వు రాలి పడుతూ కనపడింది ఆయనకి. పైనుంచి రాలుతోంది, కిందకి పడుతోంది. ఎక్కడి నుంచి పడుతోంది ఇదేని చేత్తో పట్టుకున్నాడు ఆయన. అడిగాడు, ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనే చాలా పైకి వచ్చేసానంటే నువ్వు ఇంకా పైనుంచి వస్తున్నావు, నువ్వేమన్నా ఆ శివలింగం అంతాన్ని చూసావా? నాకంటే పైనుంచి వస్తున్నావు కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాట. ఆ మొగలి పువ్వు కేతకీ పుష్పం చెప్పింది, ఆ శివలింగం అంతాను చూడడం ఏమిటయ్యా, ఆ శివలింగం పైనుంచే నేను పడుతున్నాను. అలాగా అయితే దగ్గరలోనే ఉందా, నేను కూడా పైకి రానా చూడనా అందిట. ఏం దగ్గరలో ఉంది చూస్తావయ్యా, కొన్ని లక్షల యుగాల క్రితం దాని మీద జారాను నేను, కొన్ని లక్షల యుగాలు అయిపోయింది, అక్కడి నుంచి జారి పడుతూనే 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 ఉన్నాను, ఇప్పటి నీ చేతిలో పడ్డాను. కాబట్టి నువ్వు ఇంకా నేను పడిన చోటుకి వెళ్ళాలంటే ఎన్ని లక్షల యుగాలైతే వెళ్తావో ఆలోచించుకో. అదంతా తేలిగ్గా అయ్యే పని కాదు. నేను జారడం మొదలుపెట్టి ఆ లింగం నుంచి జారి లక్షల యుగాలు అయింది అందుట. హడిలిపోయాడు. నేను వద్దులే, నువ్వు ఏదో నా చేతిలో పడ్డావు చాలు, కానీ నాకు ఉపకారం చేయి. నేను శివలింగం తుదిదాకా వచ్చినట్టు, ఆ శివలింగం మించే నిన్ను తీసుకొస్తున్నట్టు కింద విష్ణుమూర్తితో చెప్తాను, నువ్వు కూడా అవునని నా వైపు కాస్త సాక్ష్యం చెప్పు, నేను గెలుస్తాను. పోన్లే బ్రహ్మగారంత వాడు అడుగుతున్నాడని అలాగే